ఉన్నటువంటి గొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడారా లేదా, కస్మూర్లో 3 ముక్కలాటలు ఆడారా లేదా, పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు. ఒక దళితుని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి. రోజువారీ నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర 3 ముక్కలాట వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏదో చెప్తారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా నీకు పరాకాష్ట ఏంటంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు 200 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే సిగ్గుతో చచ్చిపోవాలను. నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి అసలు అర్హుడువా అని అడుగుతున్నా నేను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా అని అంటున్నాను. ఈ మధ్య కాలువల మీద పోవడం ఎప్పటి నుంచి ఉంది మీరు గమనించండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించడం అలవాటు అయిపోయింది. అంటే కాలువల మీదకి పోవడం ఇది నాసిరకంగా ఉందనడం ఈరోజు కాదు, 2004 నుంచి ఉంది. ఇది నాసిరకంగా ఉందనడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇదే పని ఇదే బ్రతుకు కదా, వేరే పని లేదు, వేరే బ్రతుకు లేదు కదా. కాబట్టి 2004 నుంచి అలవాటు పడ్డావు దేనికి, ఈ చిలకూటడు వ్యవహారానికి. అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీదకి పోయావు, దాని మీద విచారణ చేయించమన్నాం. విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నా పాత్ర ఏమైనా ఉందేమో తెలుస్తుంది. అదేవిధంగా నీ నోటితో ఎన్నిసార్లు కూసావు ఏమని, సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జే డిస్టిలరీ దగ్గర నుంచి నాకేదో ముడుపులు ముట్టాయని. ఈరోజు ప్రభుత్వం నీది, తెలుగుదేశం ప్రభుత్వం. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ ఒంటిలో చీము నెత్తురు ఉంటే, నీకు సిగ్గు శరము ఉంటే దానిని ఏదైతే ఎస్ఎన్జే డిస్టిలరీస్లో నాకు వాళ్ళు కేసు కింద ఇస్తున్నారని అన్నావో దాన్ని రుజువు చేయి. రుజువు చేయగలిగితే బాగుంటుంది తప్ప మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు పెట్టేటువంటి దొంగ కేసులకి పాపం నువ్వేమన్నా ప్యాంటు తడుపుకుంటామేమో కానీ ఏదన్నా కేసు అంటే వాటికన్నిటికి ఏం భయపడేది లేదు. సోమిరెడ్డి జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎందుకన్నానంటే సోమిరెడ్డి అని ఈ మధ్య అన్నాడు, నా ఇంటి పేరు ఏందో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, నువ్వు సోమిరెడ్డి అంటున్నావు. నేను బయట కొంతమంది సోదిరెడ్డి అంటున్నారు, కొంతమంది సొళ్ళు రెడ్డి అంటున్నారు, కొంతమంది సరసాల రెడ్డి అంటున్నారు, కొంతమంది శృంగారం రెడ్డి అంటున్నారు, కొంతమంది సన్నారెడ్డి అంటున్నారు. నీ పేరు మాకేం తెలుసు, నువ్వు అన్నదే సోమిరెడ్డి అంటే తెలుసు, కానీ నీ ఇంటి పేరు తెలుసు అంటే ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ పేరు నువ్వు చెప్తే తెలుస్తుంది, మాకేంటి తెలుస్తుంది. నా ఇంటి పేరు తెలుసా అంటే నీ ఇంటి పేరు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసు, నీ జీవితం తెలుసు, నువ్వు బతుకుతున్నటువంటి బ్రతుకు తెలుసు, అవినీతి బ్రతుకు. నీలాంటి అవినీతి బ్రతికేవాడు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా ఉంటాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా నీకు చెప్పేది, నీకు ధైర్యం ఉంటే విచారణ చేయి, విచారణ చేయించుకో. అంతేగాని పాపం ఒక దళితుడి మీద నిందలు వేయడం, ఏదో డబ్బులు ఇచ్చి పాపం ప్రెస్ మీట్లు పెట్టించాడని ఇది ధర్మం కాదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నారో, నేను ఏ దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికన్నా కనీసం అతను చూసినట్టుగా నాతో మాట్లాడినట్టుగా ఈ విషయాల గురించి పాపం ఒక దళితుడి మీద నాకు ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే నాకు సంబంధం లేదు కాబట్టి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు పాపం అతను ఎవడో తెలియలేదు, నా దగ్గరికి రాలేదని. నా దగ్గరికి రానటువంటి వ్యక్తి, ఒక దళితుడైనటువంటి వ్యక్తి మీద పాపం నిందలు వేసి అతను పాపం చేయనటువంటి తప్పుకి ఈరోజు అతను ఏదో డబ్బులు తీసుకున్నాడు, చేతులు డబ్బులు మారాయని మాట్లాడ